ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చినటువంటి ఒక కొటేషన్ ఏంటి అంటే, సత్యం, శివం, సుందరం. ఈ మూడు పదాలతోనే ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది సంపూర్ణంగా విరాజిల్లి ఉంది. ఏంటి? సత్యం, శివం, సుందరం. ఈ మూడు పదాలలోనే ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది సంపూర్ణంగా విరాజిల్లి ఉంది. దీని గురించి మనం కొంత వివరణ తెలుసుకుందాం. చూడండి, ఈ సత్యం, శివం, సుందరం, ఈ మూడు పదాలు మనకు చిన్నవిగా కనిపించినా ఈ సృష్టి యొక్క రహస్యమంతా ఆ మూడు పదాలలోనే దాగి ఉంది. ఏంటి ఆ మూడు పదాలు? సత్యం, శివం, సుందరం. ఆధ్యాత్మిక శాస్త్రం, ధర్మము, యోగము, ధ్యానం, భక్తి, ఇవన్నీ చిట్ట చివరికి ఈ మూడు స్థితులలోనే కలిసిపోతాయి. మానవుని జీవితం ఎందుకు? దేవుడంటే ఎవరు? ఆనందం ఎక్కడుంది? మరి ఈ ప్రశ్నలన్నిటికీ ఈ మూడు పదాల్లోనే మనకు సమాధానం లభిస్తుంది. అందుకే ఈ మూడింటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటగా సత్యం. సత్యం అంటే ఏంటి? నిజం, మన అసలు స్వరూపం. సత్యం అంటే కేవలం అబద్ధం చెప్పకపోవడం కాదు. సత్యం అంటే ఎప్పటికీ మారని నిజం. కాలాలు మారినా, పరిస్థితులు మారినా మారకుండా ఉండనిదే సత్యం. చూడండి, మన శరీరం మారుతుంది, మనసు మారుతుంది, మన యొక్క భావాలు మారుతాయి, మన యొక్క ఆలోచనలు మారుతాయి. కానీ ఈ మనలోన ఉన్నటువంటి నేను ఉన్నాను అనే భావం మాత్రం మారదు కదా. ఆ మారనిదే సత్యం. మరి మానవుని జీవితంలో సత్యం ఎలా దూరం అవుతుంది అంటే, చూడండి, చిన్న పిల్లవాడుగా పుట్టినప్పుడు ఎప్పుడు నిజంగానే ఉంటాం. అంటే పిల్లలు నటించరు. వాళ్ళు ఏడవాలనుకున్నప్పుడు నిజంగా ఏడుస్తారు, నవ్వుతే నిజంగా నవ్వుతారు. మనలా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటిలాగా ఉండరు. కానీ పెరుగుతున్న కొద్దీ, ఆ వయసు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? మనం ఆ ముఖాలను మార్చుకుంటాం. అంటే ఈ ముఖాలకు మాస్కులు అంటారు చూడండి. ఎలాంటి మాస్కులు ధరించడం ప్రారంభిస్తాం మనము అంటే, ఇక్కడ ఇతరులను నచ్చడానికి, అంటే మనం నచ్చడానికి, ఇతరులకు నచ్చడానికి మనం నటిస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి నువ్వు ఇలా ఉంటే నాకు ఇష్టం అన్నారు అనుకోండి, వాళ్ళు కూడా మనకి ఇష్టం అనుకోండి, అక్కడ మన యొక్క ప్రవర్తన అక్కడ మార్చుకుంటాం, మనకి ఇష్టం లేకున్నా. కానీ మనం నిజంగా ఎప్పుడు అలా ఉంటామా అంటే ఉండం. ఆ వ్యక్తి ఉన్నంతసేపే, ఆ సమయానికి మనకు వాళ్ళతో అవసరం ఉన్నంత వరకు మాత్రమే మనం అక్కడ వాళ్ళకు నచ్చినట్లుగా నటిస్తాం. అంటే ఇతరులకు నచ్చడానికి మనం నటిస్తాం. మరి ఇంకొక విషయం, మనం ఎక్కడైనా నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు, నిజం చెప్తే వాళ్ళు నాకు ఎక్కడ దూరం అవుతారో అనే భయంతో నిజం కూడా మనం చెప్పం. అవునా? మరి ఇంకొకటి, లోభంతో కూడా మనం అబద్ధం చెప్తాం. వీళ్ళు చెప్తే నాకు ఇస్తారో ఇవ్వరో అనే ఆలోచనతో మనం అక్కడ ఆ లోభంతో మనం అబద్ధం కూడా చెప్తాం. అంటే ఇంకొకటి ఏం చెప్తాము? పిసినారితనము.
మనకున్న దానికంటే ఇంకా ఆశించడం, మనకున్నది కోల్పోతామేమోనని ఆ భయంతో ఎక్కడ లాక్కుంటారోనని అక్కడ కూడా మనం ఇక్కడ అబద్ధాలు చెప్తుంటాం. అంటే ఈ సమాజం కోసం మన మనస్సును ఉండే స్థితిలో ఇతరులను మెప్పించడానికి మన యొక్క మనసును దాచుకుంటాం. ఇలా మన అసలు స్వరూపం ఏమవుతుంది? మసకబారిపోతుంది. అంటే కొంచెం కొంచెం మన అసలు స్వరూపం ఆ నిజం నుంచి తప్పుకుంటుంది. అబద్ధాలు మాట్లాడడము, భయం కలగడము, ఇలా రకరకాలుగా. ఓకే, మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మొదటి అడుగు ఏంటి? ఆఫ్ చేయకు. ఆధ్యాత్మిక మార్గంలో మొదటి అడుగు అంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం ఈ మార్గంలోకి వచ్చాక ఏం చేస్తున్నాం? మనం మొట్టమొదటగా ధ్యానం చేస్తున్నాం. మరి ధ్యానం ఎందుకు చేయాలి అంటే మన యొక్క నిజమైన స్వరూపాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఈ ధ్యానాన్ని చేయాలి. మనలోని సత్యం ఏంటి? మనలోని సత్యం ఆత్మ. ఈ ఆత్మ పుట్టదు, చావదు, మారదు. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడు ఇంకా భయపడడు. ఎందుకంటే అతడు కోల్పోయేది ఇంకేమీ లేదు అని ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకుంటారు. అదే సత్యం. ఇక్కడ ఇంకొకటి శివం. శివం అంటే శాంతి. దాన్ని పవిత్రం అని చెప్పవచ్చు, మంగళం అని చెప్పవచ్చు, 3 రకాలుగా చెప్పచ్చు. మనందరికీ ఈజీగా ఉండే పదం శాంతి. ఈ సత్యం తెలుసుకున్న తర్వాత వచ్చే స్థితే శివం. శివం అంటే కేవలం శివుడు అనే దేవుడు కాదు. మనకు మామూలుగా గుర్తొస్తారు ఏమని? శివుడు అంటే మనకు మనం చూసే విగ్రహంలో ఉండే శివుడే మనకు కనిపిస్తాడు. అదే ఆలోచిస్తాం. శివుడు అంటే మనకు ఇక్కడ శాంతి. శివం అంటే శాంతి. ఎందుకు ఈ శివం సత్యం తర్వాత వస్తుంది అని మనం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటే, మనకు బాధ ఎందుకు వస్తుంది అంటే అసత్యాన్ని పట్టుకోవడం వల్ల మనకు బాధ వస్తుంది. చూడండి, ఉదాహరణకు మనం ఈ శరీరం నేను అని అనుకుంటే అప్పుడు మనకేం భయం అవుతుంది? వృద్ధాప్య భయం మనకు వస్తుంది. ఈ శరీరం నేను అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటాం కదా మనం. అక్కడ వృద్ధాప్య భయం వస్తుంది. మరి ఇంకా డబ్బే సుఖం అని అనుకున్నాం అనుకోండి, ఆ డబ్బు మనకి ఎప్పుడు పోతుందా అనే ఆలోచన మనకు ఉంటుంది. ఆ డబ్బును కోల్పోతామేమోననే భయం మనకు కలుగుతుంది. మరి ఇంకా మనకున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవే నిజం అనుకుంటూ, అదే జీవితం అనుకుంటూ ఉంటే ఎప్పుడు విడిపోతామేమోనని మనకు అక్కడ భయం, బాధ. అర్థమైంది కదా? మనం ఎంతసేపు ఈ శరీరము నేను అనుకుంటాము, డబ్బే సుఖం అనుకుంటాము, మనకున్న బంధాలు నిజం అనుకుంటాం. ఎప్పుడైతే ఇవి అనుకుంటామో అక్కడ మనకంత భయము, బాధ ఇవే ఉంటాయి. ఇంకంతకు తప్ప ఇంకేమీ ఉండవు. కానీ నేను ఆత్మను అని తెలుసుకుంటే ఇంకా మనల్ని ఎవరు ఏమీ దెబ్బతీయలేరు. అవునా కాదా? మీరు ఎవరైనా ఏమైనా అనుకోండి, నన్ను కాదు నా శరీరాన్ని మీరు అంటున్నారు అని ఇంకా అన్నా అనుకోండి, మనకి ఇక్కడ ఏ విషయంలో మనకు బాధ కలగదు. అప్పుడు మన మనసు ఏమవుతుంది? శాంతి పొందుతుంది. ఆ శాంతే శివం. శివం అంటే ఇక్కడ ధ్వంసం కాదు, విముక్తి. చూడండి, శివుడు ఏముంటుంది? శివుడి చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రిశూలాన్ని చూస్తే చూడండి, మనకి ఎన్ని రోజులు మనం ఆలోచించాలి. ఆ త్రిశూలం పట్టుకున్నాడు భగవంతుడు కాబట్టి అక్కడ మనం ఏం చేస్తాం? అది హింస అనుకుంటా. అంటే అదొక ఆయుధం కదా. అక్కడ
దాన్ని అందుకే హింస అనుకుంటాం. అక్కడ హింస కాదు, అది 3 బంధనాలను తొలగించడం. దేంతోనా? ఆ శివుడి యొక్క త్రిశూలంతోన 3 బంధనాలు తెగుతాయి. అంటే ఇక్కడ శివుడు అంటే ఎవరు? కేవలం దేవాలయంలో ఉన్న విగ్రహం కాదు. శివుడు అంటే శాంతి అని చెప్పుకున్నాం మనం. శివం అంటే శాంతి అని చెప్పుకున్నాం. ఈ శివుడు అంటే మనలోని పవిత్ర స్థితి. మన మనసు పూర్తిగా పవిత్రంగా ఉన్నప్పుడు మనకు ఇంకా లోపల ఎలాంటి కలకలం అంటే ఎలాంటి ఆందోళనలు, చీకు, చింత, కోరికలు ఏవి లేకుండా ఉన్నప్పుడు ఏదైతే ఉంటుందో అదే శివస్థితి. మరి అప్పుడు త్రిశూలం అంటే ఏమిటి అంటే, ఈ త్రిశూలంకు 3 వీటిని ఏమంటారు, కొనలు, శూలాలు, శివధనుస్సుకుంటాయి కదా, వాటిని 3 బంధనాల నిర్మూలనం అని చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఒక ఆయుధంలాగా మన కంటికి కనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మికంగా అవి 3 అంతర్గత శత్రువులపై దాడి చేస్తాయి. ఏంటి అందులో మొట్టమొదట అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం అంటే ఇక్కడ మనం అనుకుంటాం పుస్తకాలు చదవకపోవడమే అజ్ఞానం అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ పుస్తకాలు చదవడం కాదు. అజ్ఞానం అంటే నేను శరీరం అనుకోవడమే అని భావించడమే మొట్టమొదటి అజ్ఞానం. ఇది అసలైనటువంటి బంధం. మరి మనకి బాధ ఎందుకు వస్తుంది అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, శరీరం వృద్ధాప్యం వస్తే నేను క్షీణించిపోతానేమో, మన డబ్బు పోతుందేమో, ఎవరైనా దూషిస్తే మనకు ఆ బాధ, మన గౌరవం కోల్పోతాము, ఇలా మనం అనుకుంటాం. ఇవన్నీ దేనివల్ల అనుకుంటాము? మన యొక్క అజ్ఞానం వల్లే మనం అనుకుంటాం. మరి ఇంకొకటి అహంకారం. ఈ అహంకారం వల్ల మనం ఇక్కడ ఏం చేసుకుంటామంటే నేనే చేశాను, నాకంటే గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరు, నా మాటే నెగ్గుతుంది అని ఇలా రకరకాలుగా మనం అనుకుంటాం. ఇంకా అహంకారం ఉంటే చిన్న విషయానికే కోప్పడతాము, మాటి మాటికి ఇతరులను నిందిస్తుంటాము, ఇతరులను తక్కువగా చూస్తుంటాము. ఇంకా మనం ఎవరైనా ఏదైనా అంటే కూడా మనం అక్కడ క్షమించం. అంటే ఈ త్రిశూలం రెండవ యొక్క మొన ఏంటిది అంటే అక్కడ అహంకారం. ఇంకొకటి ఆశలు. ఆశ అంటే ఇక్కడ మనలో అనేక రకమైనటువంటి ఆశలు, అంటే ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క కోరిక మనకు కలుగుతుంది. మరి అవి శాశ్వతంగా మనం కోరుకున్నవి, మనకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి లభిస్తే మనకెప్పుడు సంతోషంగా ఉంటుందా అంటే అవి తాత్కాలికం మాత్రమే అని మనకు అర్థమవుతుంది. ఆ ఆశలు, ఆ కోరికల నుంచి బయటపడడమే ఆ శివధనుసు యొక్క 3వ కొన. ఈ ఆశ, అహంకారం, అజ్ఞానం ఈ 3 ఎప్పుడైతే తొలుగుతాయో అప్పుడు మన మనస్సు పవిత్రం అవుతుంది. అర్థమైందా? మరి ఈ శివస్థితి ఎలా ఉంటుంది అంటే మన మనసు పవిత్రంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే ఎవరి మీద మనకి ఇంకా ద్వేషం ఉండదు. ఇతరుల బాధ చూసినా మనకేమనిపిస్తుంది? మనకు కరుణ కలుగుతుంది. ఇంకా మనకి ఏదైనా ఒక విషయంలో కోపం వస్తే వెంటనే ఆ కోపం తగ్గిపోతుంది. ఇంకా ఇంతకుముందు నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా భర్త అని స్వార్థంతో కొట్టుకునేవాళ్ళం. ఆ స్వార్థం కూడా తగ్గిపోతుంది. ఎంతసేపు మనకు సంబంధించినటువంటి ఆత్మ బంధువులు ఈ యొక్క జ్ఞానాన్ని ఎలా అందియాలో, వాళ్ళకి ఏ సహాయం చేయాలి, అలాంటి కోరికలతోనే మనకు ఉంటుంది. ఇంకా మనసు లోపల కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే శివత్వం. అర్థమైంది కదా? అజ్ఞానం, అహంకారం, ఆశలు ఈ 3 ఎప్పుడైతే పోతాయో మన మనస్సులో శాంతి నెలకొంటుంది. నెక్స్ట్ సుందరం. సుందరం అంటే అందం లేదా ఆనందం లేదా ప్రేమ. సత్యాన్ని తెలుసుకుని ఆ శివత్వాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో మన జీవితాన్ని సహజంగా సుందరంగా మారుతుంది. ఇక్కడ సుందరం అంటే బయట అందం కాదండి. మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ మన యొక్క లోపలి ఆనందం, మన యొక్క అంతరి ఆనందం, అంతర
ఆనందం. మరి ఎందుకు మనం ఈ ఆనందాన్ని వెతుకుతున్నాము అంటే చూడండి, మనం ఒక గులాబీ పువ్వులు చూసినా, హ్మ్, చక్కటి సన్నమల్లెలు, మల్లె పువ్వులు చూసినా మనకెంతో మన కళ్ళకు ఆకర్షణగా చూసి దాన్ని ఎంతో ఆనందిస్తాం. సంగీతం ఉంది. వినగానే మనం ఎంతో మైమరిచిపోతాం. హృదయం కూడా ఎంతో తేలిక అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తే ఏమొస్తుంది? మనకు తెలియకపోయినా సరే, వాళ్ళు పరిచయం లేకపోయినా సరే, వాళ్ళని చూస్తే మనం వెంటనే నవ్వుతాం. మన మనసు కరిగిపోతుంది. ఎందుకంటే మన అసలు స్వరూపం ఆనందమే. మనం ఈ మాయా ప్రపంచంలోకి వచ్చి వాటిని మరిచిపోతున్నాం. కానీ మన అసలు స్వరూపమే ఆనందం. మరి ఆత్మ యొక్క స్వభావం ఏంటి అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే సత్ చిత్ ఆనందం. ఈ ఆత్మ సత్యమైంది, ఎప్పుడు చైతన్యవంతమైంది, ఎప్పుడు ఆనందంగా ఉండేది కదా. మరి ఎందుకు మనకు చూడండి, కొంతమందిని చూస్తే మనకి ఎంతో శాంతి కలుగుతుంది, అవునా? ఎందుకు కలుగుతుంది? కొంతమందితో మాట్లాడినా, వాళ్ళతో కూర్చున్నా మనకి ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి ఆ సత్యం, శివం, సుందరం అనే ఈ 3 వెలుగుతుంటాయి. అటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు చూడ్డానికి మన దగ్గర సాధారణంగా ఉంటారు. వాళ్ళకి అహంకారం ఉండదు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన మాటలు మన యొక్క హృదయాన్ని తాకుతాయి. వాళ్ళ దగ్గర ఉంటే మనకున్నటువంటి భయం కూడా పోతుంది. చూడండి, సాయంత్రం మన సెంటర్‌లో, మన ధ్యాన మందిరంలోకి ఒక అమ్మాయి వస్తది. నాకు ఇక్కడ ఉన్నంతసేపు ఎలాంటి భయం అనిపియదు. ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికెళ్ళిన తర్వాత భయమవుతుంది అంటది. ఎందుకు? అంటే అక్కడ ఆ ఎనర్జీస్ అట్లా ఉంటాయి. ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీస్ అలా ఉంటాయి. కొంతమంది చెప్తుంటారు, మీరు చెప్పినప్పుడు మీరు మాటలు వింటుంటే ఎంతో ధైర్యం వస్తుంది. మళ్ళీ తర్వాత భయమేస్తుంది. అంటే మనం చెప్పే ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కటి ఆచరిస్తున్నాం. ఆచరించి చెప్తున్నాం కాబట్టే వాళ్ళు మన మాటలు విన్నప్పుడు ఎంతో ప్రశాంతతను పొందుతారు. కాబట్టి ఇవన్నీ ఆ దివ్యమైన ఆనందం, అందం కలిగిన వాళ్ళే, వాళ్ళ దగ్గర మాత్రమే అలాంటి మనస్థితి ఉంటుంది. మరి ఈ 3 సత్యం, శివం, సుందరం ఒకదానితో ఒకటి ఎలా సంబంధం అంటే ఈ 3 వేర్వేరు కాదు. ఒకే సత్యం యొక్క 3 దశలు. ఎందుకంటే సత్యం తెలుసుకోవాలి. శివం అంటే శాంతి పొందాలి. అందం అంటే ఆనందాన్ని కూడా మనం అనుభవించాలి. 3 కావాల్సిందే మనకు. మనం ఎప్పుడు సత్యం అంటే సత్యం ఏంటి మనకి ఇక్కడ? ఆత్మ. గుర్తుపెట్టుకోండి, సత్యం అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? అబద్ధం మాట్లాడటం కాదు. అదొకటి గుర్తుంచుకోండి. సత్యం అంటే ఆత్మను తెలుసుకోవడము, మన మనసు శాంతి పొందడము, ఆనందాన్ని పొందడం. సుందరం అంటే మన యొక్క ఆనందం, అసలు స్వరూపాన్ని మనం పొందడం. ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క పూర్తి ప్రయాణం. ఇది మనం చూసుకోవాలి. మరి సాధారణ మానవుడు వీటిని వాళ్ళ యొక్క జీవితంలో ఎలా అమలు చేయాలి అంటే మొట్టమొదటగా నిజాయితీతో జీవించాలి. నిజాయితీతో జీవించాలి అంటే ఆ మనసులో ఉన్నది ఉన్నట్లు బయటికి స్వచ్ఛంగా చెప్పాలి. మనసులో ఒకటి, బయటికొకటి ఎప్పుడూ మాట్లాడకూడదు. ఏదైనా పొరపాటున తప్పు చేశామనుకోండి, తప్పైతే వెంటనే ఒప్పుకోవాలి. దాన్ని కప్పిపుచ్చడానికి మనం ఎట్టి పరిస్థితిలో ప్రయత్నం చేయొద్దు. ఇంకొకటి, నటించకుండా ఉండాలి. ఎవరైనా ఏమని అనుకోండి, మన నిజ స్వరూపం ఏదో ఇతరులకు బాధ కలిగించకుండా, నొప్పించకుండా మనం ఉండాలి. అది మనం చేసుకోవాల్సింది. మరి ఇంకా ఇతరులకు హాని చేయకుండా మనం జీవించాలి. అంటే మన మాటలతో కానీ, మన ఆలోచనలతో కానీ, మన చేసే పనులతో కానీ ఎవరికి హాని కలగకూడదు. ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తే కూడా మనం క్షమించడం నేర్చుకోవాలి. ఇంకా ఇతరులను చూస్తే మనకు ద్వేషం ఉండేది. ఆ ద్వేషాన్ని కూడా మనం తగ్గించాలి.
ఇవన్నీ మార్పులు రావాలి. ఇతరులకు హాని చేయకుండా ఉండడం అంటే అబ్బో నేనైతే ఎవరిని ఏం చేయను కాదు. ఎన్నో రకాలుగా మనం ఇతరులకు హాని చేయకుండా ఉండడానికి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మన మాటతో, చేతలతో, ఆలోచనలతో ఎవరికి హాని చేయకూడదు. మరి నెక్స్ట్ చిన్న విషయాల్లో కూడా మనం ఆనందాన్ని పొందాలి. ఎట్లా చిన్న విషయాలు ఎట్లా పొందుతాం మనం ఆనందం అంటే ప్రకృతి ఉంది. ఆ ప్రకృతిలోకి పోయి ఆ ఆనందాన్ని మనం ఆస్వాదించాలి. ఒక సంగీతం వింటున్నాం, ఆ ఆనందాన్ని మనం ఆస్వాదించాలి. ధ్యానం చేసి ఇంకా చెప్పలేనంత ఆనందం. అది ఎవరికి వాళ్ళం మనందరికీ బాగా అర్థమైపోయింది, తెలిసింది కదా. ధ్యానం చేస్తే ఎంత ఆనందం ఉంటుంది. వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఎంత లోతుల్లోకి వెళ్తారో అంత ఆనందాన్ని పొందుతారు. ఇంకా ప్రేమతో జీవించాలి. ఇవన్నీ మనం చిన్న విషయాల్లో ఆనందం పొందడం అంటే వీటన్నిటి ద్వారా మనం పొందడానికి అవకాశం. మరి అన్నిటికంటే మనం ఇక్కడ ధ్యానం ముఖ్యమైంది అని చెప్తున్నాం. ధ్యానం అంటే మనం చెప్తాం శ్వాస లేని స్థితికి, ఆలోచన రహిత స్థితికి ఎన్నో రకరకాలుగా చెప్తాం. ఇక్కడ కూడా ఒక రకం ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవడానికి మార్గం ధ్యానం, అంతే కదా. మన ఆత్మను మనం ఎట్లా తెలుసుకుంటాం అంటే ఆ ధ్యానం ద్వారానే, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం ద్వారానే మనం ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఇంకొకటి శివాన్ని అనుభవించడానికి అంటే శాంతిని అనుభవించడానికి సాధనం ఏంటి? ధ్యానం. శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఇంకొకటి సుందరాన్ని ఆస్వాదించడానికి ద్వారం అంటే ఆనందాన్ని పొందడానికి ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక ద్వారం. దానికోసం మనం ధ్యానం చెయ్యాలి. అందుకే ధ్యానం అన్నిటికంటే ముఖ్యమైంది. ఈ ధ్యానంలో మన పాత్ర ఏమీ ఉండదండి. ఆ చూస్తున్న స్థితి సాక్షి స్థితి, అది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ సాక్షి స్థితి అని మనకు తెలుస్తుందో మనకున్నటువంటి భయము పోతుంది, మన మనస్సు శాంతిస్తుంది, మన ఆనందం సహజంగా వస్తుంది. ఇంకా మనం ఆనందాన్ని ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన అవసరము లేదు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తామో ఆటోమేటిక్గా మనకు ఆ ఆనందం సహజంగానే వస్తుంది. మరి వస్తుంది కాబట్టి మనం ప్రతిరోజు ఈ ధ్యానాన్ని చేస్తున్నాం. ఎవరెవరికి ఏ సమయంలో వీలుగా ఉంటుందో ఆ సమయంలో మనం ఈ ధ్యానాన్ని చేస్తున్నాం. మరి ఇంకా అసలైంది నిజమైన దేవుడు ఎక్కడా? మనం ఎన్ని రోజులు ఏమనుకున్నాం? దేవుడు బయట విగ్రహాలలో ఉన్నాడు అనుకున్నాం. దేవుడు ఎక్కడంటే సత్యం, శాంతి, ప్రేమ, ఆనందం ఇవన్నీ మనలో ఎప్పుడైతే వెలుగుతాయో అదే దేవుడు. ఆ దేవుడే మనం, ఇంకెక్కడో దేవుడు కాదు. మనం అంటాం మన హృదయంలో ఆత్మ, మనలోనే ఉన్నాడు ఆ భగవంతుడు. ఆ భగవంతుని తెలుసుకోవాలంటే మనం ధ్యానం చేయాలి. అంటే నువ్వు ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకుంటావో, ఆ శాంతిని పొందుతావో, ఆ ఆనందాన్ని పొందుతావో, నీ యొక్క ఆ ప్రేమను 10 మందికి ఎప్పుడైతే పంచుతావో అదే భగవంతుడు, అదే దేవుడు, అదే మనం. మరి ఇంకా గొప్ప గొప్ప మహానుభావుల్ని కనుక మనం తీసుకుంటే వాళ్ళంతా ఎందుకు సంతోషంగా ఉంటారు అంటే వాళ్ళకు బయట పరిస్థితులు కాదు ముఖ్యం, వాళ్ళకు లోపల అంటే మనం అనుకుంటాం లోపలేంటి బయట ఏంటి అంటే మన ఆత్మ, మన అంతరంగం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. చూడండి, మనకు ఇంకా అర్థం కావాలంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది కదా. మళ్ళీ చెప్పడానికి చూస్తే మనకి ఏం చెప్పడానికి రాదు. అక్కడ మనం అంటాం, ఎవరైనా మాట్లాడుతుంటే కూడా చెప్తాం, ఎందుకో నా మనసు ఈరోజు కొంచెం బాధగా ఉంది, లోపలంతా ఆందోళనగా ఉంది, ఏదో ఇదిగా ఉంది అంటే ఎందుకు అట్లా అవుతుంది అని కూడా అడుగుతారు. మనం వాళ్ళని అడుగుతాం, వాళ్ళు మనని అడుగుతారు, అది తర్వాత విషయం. కానీ అక్కడ మనకి ఇక్కడ బయటి ఆనందం లోపలి ఆనందం అంటే మనం అబ్జర్వేషన్,
విచారణ చేయడానికి ఈ మాట నేను చెప్తున్నాను మీకు. చూడడానికి బయట అంతా బాగానే ఉంటుంది, అత్తమామ, కోడలు, కొడుకు, భర్త, పిల్లలు అందరూ బాగుంటారు. కానీ మనకే తెలియని ఒక దిగులు మన లోపల ఉంటుంది. ఆ దిగులు ఎందుకు ఉంటుంది అనేది మనం ఇక్కడ ఆ విచారణ చేసుకోవాలి. అదే బయటి ఆనందం లోపల ఆనందానికి అనేది ఒక చిన్న ఉదాహరణ మీకు ఇవ్వడం జరిగింది. అంటే మహానుభావులంతా బయట పరిస్థితులు వాళ్ళకి ఎలా ఉన్నా సరే వాళ్ళు మాత్రం లోపల స్థిరంగా ఉంటారు. చూడండి, ధ్యాన మహాచక్రం అప్పుడు కానీ ఎప్పుడైనా ఇట్లా ప్రత్యేక సందర్భాల్లో పత్రి గారి దగ్గరికి వెళ్తే అందరూ ఒకేలాగా ఉండరు కదా, రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. అయితే ఎవరన్నా పోయి పత్రి గారికి కాంప్లైంట్ ఇస్తే పత్రి గారు ఒకే మాట అనేవారంట, ఏంటి, వాడు నేర్చుకుంటాడు. చూడండి, మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మనకేమనిపిస్తుంది అప్పుడు? కోపం వచ్చేస్తుంది, బాధ కలుగుతుంది. వీడు ఏం ధ్యానం చేస్తున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు, ఏం వింటున్నాడు అని మనం రకరకాలుగా అంటాం. కానీ పత్రికారు అలా అనేవారు కాదు. నేర్చుకుంటారులే, విననట్లు విన్నా విననట్లు, చూసినా చూడనట్లు అలా ఉండేవాడు. అంటే బయట పరిస్థితులు ముఖ్యం కాదు ఆయనకు. ఎందుకంటే అన్నీ నేర్చుకుంటేనే, అన్నీ తెలుసుకుంటేనే, అన్ని అనుభవం పొందితేనే వాళ్ళలో మార్పు వస్తుంది అనే విషయం ఆయనకు తెలుసు. మనకు తెలియక ఏం చేస్తాం, పోయి టీచర్ల దగ్గర కాంప్లైంట్ ఎట్లా ఇస్తామో అలా పత్రికారికి కాంప్లైంట్లు ఇస్తే అతను ఏమీ పట్టించుకునేవాడు కాదంట. ఎందుకంటే వాళ్ళకు తెలుసు నేను శరీరం కాదు ఆత్మను అనే విషయం. అందుకే ప్రతి ఒక్కటి వాళ్ళు ఆ ఆనందాన్ని చూస్తారు. మరి ఇంకా నిజంగా బాధ ఎందుకు వస్తుంది మనకు అని ఒక ప్రశ్న మనం వస్తుంది కదా, బాధ అప్పుడప్పుడు మనకు ఎందుకు వస్తుంది ఆ బాధ అంటే, మనకు ఆ సత్యం ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడు ఏమవుతుంది, మనకు అశాంతి వస్తుంది. ఎప్పుడైతే మనలో ఆ అశాంతి పెరుగుతుందో మన జీవితమే మనకు అసహ్యంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ అశాంతి అసహ్యం మన జీవితంలో ప్రవేశిస్తాయో ఇంకా మనకు ఆ ఆనందం కనిపించదు. అవునా? అందుకే ఈ మనసు మబ్బు మనం తొలగించుకుంటే మాత్రం అప్పుడు ఆ ప్రపంచం మనకు అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చిట్ట చివరికి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే, సత్యం అంటే నేనెవరో తెలుసుకోవడం, శివం అంటే మన మనసును శాంతిగా ఉంచుకోవడం, సుందరం అంటే మనం ఎప్పుడూ ఆనందంతో జీవించడం. ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో మన యొక్క జీవితం సంపూర్ణ జీవితం అవుతుంది. అందుకే ప్రతిరోజు మనం ప్రశాంతంగా కూర్చోవాలి. కూర్చొని ఏం చేయాలి, మనలో జరిగే శ్వాసను మనం గమనించాలి. గమనిస్తేనే అప్పుడు ఆ సత్య స్వరూపాన్ని, మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని మనం తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన హృదయం కూడా శాంతితో ఉంటుంది, మనం ఎంతో ఆనందంగా ఉంటాం. ఇంకా మన మనసు కూడా చూడండి, మనకి ఎప్పుడైనా ఏదైనా దేనికైనా బాధ కలిగింది అనుకోండి, కాసేపు కళ్ళు మూసుకొని ఇలా కూర్చున్నాం అనుకోండి, ఎంతో తేలికగా ప్రశాంతంగా అవుతుంది. అందుకే మనకి ఏదైనా కష్టం వచ్చినా, ఒక సమస్య వచ్చినా, మన మనసుకు బాధ కలిగినా మనం ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఒక గదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని మనలో జరిగే ఆ శ్వాసను ఎప్పుడైతే మనం గమనిస్తామో, ఆ సత్య స్వరూపుని దగ్గర మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మనకు ఆనందం, శాంతి తప్పకుండా లభిస్తాయి. అందుకే పత్రికారు మనకేం చెప్పారు, సత్యం, శివం, సుందరం, ఈ మూడింటిలోనే మన జీవితం ఉంది. అందుకే ఈ మూడింటిని మనం పట్టుకోవాలి. దానికి ఒకే ఒక మార్గం పత్రికారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస, ధ్యానమే శరణ్యం. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.